వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా ప్రాబబిలిటీ చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ రాయడం జరిగింది. ఇది మినిమం ప్రతి స్టూడెంట్కి తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయడం ఈజీగా ఉంటుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ మీదనే ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. Which of the following cannot be the probability of an event? Okay na, first option 0.2, second option 2/5, third option 1.3 bar, fourth option 0.72. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ అంటుండు. అంటే చూడండి, మనము ప్రాబిలిటీ ఆఫ్ ఈ లైస్ బిట్వీన్ 0 and 1. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ 0 కావచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ ఈ 0 అయితే ఇట్ ఈస్ ఏ ఇంపాసిబుల్ ఈవెంట్. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 1 అయితే ఇట్ ఈస్ ఏ షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్. కానీ మనము ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఆర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ పి ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే నెగిటివ్ ఉండదు, అంటే గ్రేటర్ దెన్ 1 ఉండదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఈ 1.3 బార్ అనేది చూడండి గ్రేటర్ దాన్ 1 కదా, కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ఇది కాదు. ఏ ఈవెంట్ కూడా 1.3 బార్ అని ఉండదు. మనం అక్కడ రాసుకున్నాం కదా ప్రాబిలిటీ ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్. సెకండ్ వన్, లెట్ ఈ అండ్ ఈ బార్ బి ద కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇఫ్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 0.65 దెన్ పి ఆఫ్ ఈ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ పి ఆఫ్ ఈ కదా. మనకు పి ఆఫ్ ఈ తెలిస్తే పి ఆఫ్ ఈ బార్ కనుక్కోవచ్చు. జస్ట్ 1 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఆ వాల్యూని. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? పి ఆఫ్ ఈ బార్ ఇవ్వడం జరిగింది. దెన్ పి ఆఫ్ ఈ అంటుండు. సో సబ్ట్రాక్ట్ దిస్ వాల్యూ ఫ్రమ్ 1 మైనస్ 0.65 ఏమవుతుంది? 0.35. మనం అక్కడ రాసుకున్నాం చూడండి. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1. ఇయర్ పి ఆఫ్ ఈ బార్ వాల్యూ ఈజ్ గివెన్. సో పి ఆఫ్ ఈ ఏమవుతుంది? 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్. సో 0.35 దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే చూడండి, 0.65 ప్లస్ 0.35 ఈజ్ ఈక్వల్ 1 కదా. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ 1 కదా. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ ఈజ్. ఒక పాచికను దొరికించినప్పుడు మనము ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ ఈజ్ ఏ 0. మనకు 7 రావడానికి అవకాశం ఉంటుందా? 6 ఫేసెస్లో మనకు ప్రాబిలిటీ డైస్కి 6 ఫేసెస్లో మనము 1 2 3 4 5 6 అని నెంబర్స్ ఇస్తాం. కానీ 7 అనేది రావడానికి అవకాశం లేదు మనకు. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 7 వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ ఈజ్ 0. దట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 0.09 దెన్ పి ఆఫ్ నాట్ ఈ ఆర్ పి ఆఫ్ ఈ బార్ ఓకేనా ఇన్ పర్సంటేజ్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 అన్నాం కదా. ఇయర్ పి ఆఫ్ ఈ వాల్యూ ఈజ్ గివెన్. పి ఆఫ్ నాట్ ఈ వాల్యూ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ నాట్ మీన్స్ దట్ ఈస్ బార్. సో సబ్ట్రాక్ట్ దిస్ వాల్యూ 1 మైనస్ 0.09 ఏమవుతుంది? 0.91 అవుతుంది. సో దీన్ని పర్సంటేజ్ అంటాడు. 0.91 మీన్స్ 91%. 91% మీన్స్ 0.91 కదా. సో 9.1% కాదు, 0.91% కాదు, 0.091% కాదు. మనకి ఏమవుతుంది? 91% మీన్స్ 91% అంటే 0.91 కదా. సో సెకండ్ ఆప్షన్. ఓకేనా. నా ఫిఫ్త్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అంటే ఈవెంట్స్ అన్నిటికీ కూడా ఈక్వల్ పాసిబిలిటీస్ ఉండాలి, అంటే ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏ ఏమని ఇచ్చిందంటే గెట్టింగ్ 1 or 2 or 3 or 4 or 5 or 6 వెన్ ఏ డైస్ ఈజ్ రోల్డ్. మనము ఒక డైస్ రోల్ చేసినప్పుడు గెట్టింగ్ 1 రావడం కానీ, 2 రావడం కానీ, 3 రావడం కానీ, 4 రావడం కానీ, 5 రావడం కానీ, 6 రావడం కానీ, అవన్నీ కూడా ఏమవుతుంది? ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది ఈక్వల్ లైక్లీ ఈవెంట్ అవుతుంది. ఓకేనా. సో విన్నింగ్ ఆర్ లూజింగ్ ఏ గేమ్ ఇది కూడా ఈక్వల్ లైక్లీ ఈవెంట్ అవుతుంది. సి హెడ్ ఆర్ టెయిల్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్. ఇవి కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అవుతుంది. సో మరి ఇక్కడ
ఫస్ట్ ఆప్షన్ ఏ అండ్ బి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏబిసి అని ఇచ్చి మళ్ళీ ఇందులో ఆప్షన్ 1 ఏమిటంటే ఏ అండ్ బి, ఈ ఏ అండ్ బి మాత్రమే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు బి అండ్ సి మాత్రమే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ ఏమంటున్నాడు ఏ అండ్ సి మాత్రమే అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ ఏమంటున్నాడు ఆల్, ఇవన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సే అంటున్నాడు. సో ఇవన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్సే కదా, ఓకేనా. సో ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ లెటర్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజ్ 5/26 దట్ ఆల్ఫాబెట్ కెన్ బి. చూడండి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏముంది 5, n ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 5, n ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 5, n ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 26. అంటే 26 ఆల్ఫాబెట్స్లో నుంచి ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ లెటర్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ 5/26 అంటున్నాడు. మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 ఉన్నాయంటే అవి ఏంటి ఓవెల్స్ అనేటే కదా, దట్ ఆల్ఫాబెట్ కెన్ బి ఏమవుతుంది ఓవెల్ అవుతుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్ కాన్సోనెంట్ అని ఇచ్చిండు, ఓవెల్ అని ఇచ్చిండు, ఎనీ ఆల్ఫాబెట్ అని ఇచ్చిండు, నన్ అని ఇచ్చిండు. అంటే ఏ కామా ఈ కామా ఐ కామా ఓ కామా యు, ఈ 5లో ఏది వచ్చినా ఒక లెటర్ అనేది మనకు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏంటి ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ లెటర్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ 5/26 మీన్స్ ఇక్కడ మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. అవంటి 5 ఏంటి ఓవెల్స్ అనమాట. సో ఈ ఏఐఓఈలో ఉన్న 5లో ఏ ఒకటి వచ్చినా కూడా మనకు ఓకే, కాబట్టి ఇదేమంటుంది దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఓవెల్ అవుతుంది, అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. సెకండ్ ఆప్షన్ తీసుకో. నెక్స్ట్ సెవెంత్ వన్, ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ 5/x మే బీ పాసిబుల్ ప్రాబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్. అంటే ఇక్కడ కింద 4 ఆప్షన్లు ఇవ్వబడింది. ఎక్స్కి ఏ విలువకి, ఇందులో 4 ఆప్షన్లు ఏ వాల్యూకి 5/x మే బీ పాసిబుల్ ప్రాబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్. 5/x అనేది పాసిబుల్ ప్రాబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్. ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కావాలంటే ఆ వాల్యూ ఏం కావాలి, ఆ వాల్యూ 0 < P of E < 1, అంటే 0కి 1కి మధ్యలో ఉండాలి, ఓకేనా. అంటే ఇక్కడ చూడండి 2 పెట్టిన ఎక్స్ ప్లేస్లో 2 తీసుకున్నాం అనుకోండి 5/2 అంటే ఇస్ గ్రేటర్ దాన్ 1. సో x = 2 కాదు, x = 1 తీసుకున్నాక 5 అవుతుంది, ఇది కూడా గ్రేటర్ దాన్ అవుతుంది. x = 4 తీసుకున్నాం ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అంటే ఇది కూడా కాదు. x = 6 తీసుకున్నాం 5/6 ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, అంటే మనకు ఏమంటారు ఇట్ ఈస్ లైస్ బిట్వీన్ 0 and 1. అంటే ప్రాబిలిటీ ఆఫ్ అనేది <1 ఉండాలి ఆల్వేస్, అంటే ఈక్వల్ 1 ఉంటే ష్యూర్ ఈవెంట్ అవుతుంది అది, ఓకేనా. సో ఇక్కడ ఈ 5/x మే బీ పాసిబుల్ ప్రాబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ అంటే x వాల్యూ ఏంటి x = 6, ఓకేనా. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, ఓకే. ఎయిత్ ప్రాబ్లం, ఫ్రమ్ ద 50 cards numbered from 1 to 50 a card is drawn at random, then the probability that the number on the card is divisible by 8 is, ఓకేనా. ఇక్కడ 50 కార్డ్స్ నెంబర్ 1 to 50 అని ఇవ్వడం జరిగింది. అయితే ర్యాండమ్ ఒక కార్డ్ని తీస్తే అది ఆ కార్డ్ మీ నెంబర్ అనేది డివిజబుల్ బై 8 అయ్యే ప్రాబిలిటీ అడుగుతున్నాం. ఇది ప్రాబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద కార్డ్ ఈజ్ డివిజబుల్ బై 8. అంటే వాట్ ఆర్ ద నెంబర్స్ బిలో 50 డివిజబుల్ బై 8 అంటే వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 8 బిలో 50. మల్టిపుల్స్ ఆఫ్ 8 బిలో 50 ఏంటి అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇవి, ఓకేనా. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి 8, 16, 24, 32, 40, 48. సో n ఆఫ్ ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి ఎన్ని వచ్చేసిన 50 లోపు అంటే 3, 6, 8, 6, 48 కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకు కార్డ్స్ ఎన్ని తీసుకుండు n ఆఫ్ ఎస్ అంటే 50. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కార్డ్ డివిజబుల్ 8 అంటే దాన్ని P ఆఫ్ E అనుకుందాం. అంటే 6/50, 6/50 తీసుకుంటే 2 3s 2 25s, సో 3/25. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. సింపుల్గా మనము ఎంత రాసుకోవాల్సిన అవసరం లేదు, మనకు జస్ట్ మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 8, 50 లోపు 8 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి మనకు 6 ఉన్నాయి.
టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 50. ఎందుకు మనకు 1 to 50 నెంబరింగ్ వేయడం జరిగింది 50 కార్స్ తీసుకొని. కాబట్టి మన 6/50 అంటే వస్తుంది 3/25. ఓకేనా. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇఫ్ ఎ డైస్ ఈజ్ రోల్డ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ యాన్ ఈవెన్ నెంబర్ ఈజ్. ఓకేనా. ఇదే ప్రాబ్లాన్ని వాట్ ఈస్ ఇఫ్ ఎ డైస్ ఈజ్ రోల్డ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అనొచ్చు, ఈవెన్ నెంబర్ అనొచ్చు, లేదా క్వశ్చన్కి ఏమనొచ్చు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కాంపోజిట్ నెంబర్ అనొచ్చు. ఇఫ్ ఎ డైస్ ఈజ్ రోల్డ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అనొచ్చు. ఓకేనా. ఫ్యాక్టర్ ఆఫ్ 4 అనొచ్చు. కానీ ఇదే క్వశ్చన్ మనం ఎన్ని విధాలైనా అడగవచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎ డైస్ ఈజ్ రోల్డ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ యాన్ ఈవెన్ నెంబర్ ఈజ్. ఈవెన్ నెంబర్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి? 1 to 6లో 2, 4, 6 ఆర్ ఈవెన్ నెంబర్స్. సో n of e ఈజ్ ఈక్వల్ 3, n of s ఈజ్ ఈక్వల్ 6, 3/6 అంటే 1/2. 1/2 మీన్స్ దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. మనం అన్ని రాయాల్సిన అవసరం లేదు. ప్రైమ్ నెంబర్ అయినా 1/2 వస్తుంది. వాట్ ఈస్ ద కాంపోజిట్ నెంబర్ అని అనుకోండి. ఏంది? ఇఫ్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అండ్ కాంపోజిట్ నెంబర్ అనుకోండి. వాట్ ఆర్ ద పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమైతే అప్పుడు 4, 6 ఓన్లీ కాంపోజిట్ నెంబర్స్. అంటే n of e ఈజ్ ఈక్వల్ టు 2, n of s ఈజ్ ఈక్వల్ 6 ఓన్లీ. 2/6 అంటే అప్పుడు 2 1 2 3 అంటే 1/3 అవుతుంది. ఓకేనా. కాంపోజిట్ నెంబర్ ఇక్కడ ఈవెన్ నెంబర్ బదులు కాంపోజిట్ అంటే 1/3 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం 10th one. Which one of the following cannot be the probability of an event? ఓకేనా. కింది వాటిలో ఒకటి ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ కాదు అంటుండు. మనం ఏంటి అది <0 ఉన్నా కాదు, <1 ఉన్నా కాదనమాట. చూసుకోవాలి ఆప్షన్లో. <0 ఉన్నా <1. 0.3 లైస్ బిట్వీన్ 0 and 1. సో ఇట్ ఈజ్ ఏ ప్రాబిలిటీ అవుతుంది. -1.5 కాదు కదా. విచ్ ఇక్కడ మనకి ఏమన్నాడు? కెనాట్ బీ ద ప్రాబిలిటీ అంటుండు. కాబట్టి మైనస్ వాల్యూ అయినా కాదు, 1 కన్నా ఎక్కువ ఉన్నా కాదు. 15% అంటే 0.15, 15/100 అనమాట. 0.7 ఈజ్ లైస్ బిట్వీన్ 0 and 1. సో మనకు ఆప్షన్ ఏమవుతుంది? -1.5 అనేది కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే. నౌ 11th ప్రాబ్లం. వెన్ 2 coins are tossed simultaneously, the probability of getting at least one head is. Okay. ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ 1/2, థర్డ్ ఆప్షన్ 1/4, ఫోర్త్ ఆప్షన్ 3/4. మనము 2 కాయిన్స్ని టాస్ చేస్తే మనకి ఏంటి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి? 2/2 అంటే 4 అవుట్కమ్స్ వస్తాయి. అంటే హెడ్ హెడ్, హెడ్ టేల్, టేల్ హెడ్, టేల్ టేల్. ఓకేనా. 2 కాయిన్స్ని మనము టాస్ చేస్తే మనం పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 4. Here what is the question? The probability of getting at least one head. At least one head అంటే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 కదా. అంటే n of e ఈజ్ ఈక్వల్ టు 3. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s ఈజ్ ఈక్వల్ 4. సో p of e ఈజ్ ఈక్వల్ n of e బై n of s, 3/4. సో ఫోర్త్ ఆప్షన్. ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, ఈ మొత్తము 4. అంటే దిస్ ఈజ్ n of s. సింపుల్గా రాసుకుందాం. దిస్ ఈజ్ equal to n of e. p of e is equal to n of e by n of s. Okay now. Next problem 12th. The probability of any given day in the month of May not being a Monday if the first day of May is Monday. Okay now. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? The probability of any given day in the month of May not being a Monday if the first day of May is a Monday. ఓకేనా. ఫస్ట్ డే ఆఫ్ మే ఈజ్ మండే. అయితే మళ్ళీ ఏమడుగుతాడు? ద ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ గివెన్ డే ఇన్ ద మంత్ ఆఫ్ మే నాట్ బీయింగ్ మండే. నాట్ బీయింగ్ మండే కావద్దు. ఓకేనా. అంటే చూడండి మరి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి? ఫస్ట్ మండే అయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అవుతుంది మండే? ఫస్ట్ మండే అయిందంటే 8th, మళ్ళీ నెక్స్ట్ మండే 15, తర్వాత 22, తర్వాత 29. అంటే మనకు ఇవి తప్ప మిగిలిన రోజులు కావాలి. అంటే ఎన్ని ఉంటాయి ఇవి? ఇవి ఫేవరబుల్ కాదు. ఇది మనకు మండే అయ్యే రోజులు ఇవి. ఏ రోజులు? మేలో మండే ఫస్ట్ రోజు మండే అయితే మళ్ళీ మండే అయ్యే రోజులు ఎప్పుడెప్పుడు? ఫస్ట్ డేట్ నాడు 8th, 15th, 22, 29. n of s ఏంది? మేలో నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద మే. n of s ఈజ్ ఈక్వల్ టు 31st. అంటే దట్ ఈస్
టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. అంటే మనకి ఈ డేస్ తప్ప రిమైనింగ్ డేస్ ఏవైనా కూడా ఓకే అనమాట మనకు. అంటే అవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అయితే ఇవి ఎన్ని ఉన్నాయి, ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ కావు. అంటే 1, 8, 15, 22, 29, 31లో నుంచి తీసేస్తే n ఆఫ్ e ఏమవుతుంది 26. సో p ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ e బై n ఆఫ్ s 26/31, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ద ప్రాబిలిటీ దట్ ఇయర్ 2016 టు హ్యావ్ 53 మండే ఈజ్. మనము ఫ్రైడే గురించి చెప్పుకున్నప్పుడే చెప్పినాం. ఇక్కడ మండే అడిగినా లేదా ఫ్రైడే అడిగినా ట్యూస్డే అడిగినా ఏదైనా ఒక డే 53 సండేస్ అన్నా 53 సాటర్డేస్ అన్నా కూడా మనకు ఆన్సర్ ఏంది 2/7. ఎందుకు 53 లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. 366 డేస్లో 52 వీక్స్ ఏమో 52 వీక్స్ 2 డేస్. మరి ఈ 2 డేస్ ఒకవేళ సాటర్డే తోటి 52 వీక్స్ అయిపోయినాయి అనుకుందాం. అంటే నెక్స్ట్ 2 డేస్ ఏం కావడానికి ఉంది, సండే మండే. తర్వాత మండే ఒకవేళ కాదు సండేతో ఎండ్ అయింది అనుకోండి, మండే ట్యూస్డే అవుతాయి. ఒకవేళ మండేతో ఎండ్ అయింది అనుకోండి, ట్యూస్డే వెన్స్డే అవుతుంది. ఓకేనా. కాబట్టి మండేతో ఎండ్ అయితేనేమో అటు నెక్స్ట్ 2 డేస్ ఏమవుతుంది, మండేతో ఎండ్ అయినప్పుడు ట్యూస్డే వెన్స్డే అవుతాయి. ఒకవేళ ట్యూస్డే ఎండ్ అయితే నెక్స్ట్ 2 డేస్ ఏమవుతాయి, వెన్స్డే థర్స్డే అవుతాయి. ఓకే. ఈ విధంగా మనకి మొత్తం టోటల్ పాసిబుల్ 7. మనకు ఇక్కడ 53 మండేస్ కావాలంటే ఇక్కడ చూడండి, సండే మండే అవ్వడానికి అవకాశం ఉంది, మండే ట్యూస్డే. ఓకేనా. టోటల్ మనకి ఇలా 7. మనము ఈ ఫేవరబుల్ ఏమో 2, అంటే 2/7. సో సెకండ్ ఆప్షన్ n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా. మనము ఫ్రైడేస్ గురించి అయినప్పుడు చెప్పుకున్నాం. ఫ్రైడే అన్నీ ఇచ్చిన 53 ఫ్రైడేస్ అయినా 53 సాటర్డేస్ అన్నా 53 ట్యూస్డేస్ అన్నా కూడా మనకేంటి ఆన్సర్ 2/7 వస్తుంది. ఓకే. నా 14th ప్రాబ్లం. ఏ బ్యాగ్ కంటైన్స్ కార్డ్స్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 30. A card is taken out the bag at random. The probability that the drawn card is a multiple of 5 on it. ఓకేనా. ఇది బ్యాగ్లో 11 to 30 వరకు కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. ఏ కార్డ్ ఈజ్ టేకెన్ అవుట్ ద బ్యాగ్ ఎట్ ర్యాండమ్. బ్యాగ్ నుంచి ఒక కార్డ్ని ర్యాండమ్గా తీస్తే ద ప్రాబిలిటీ దట్ ద డ్రాన్ కార్డ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 ఆన్ ఇట్. ఆ కార్డ్ అనేది దాని మీద నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 5 అవ్వడానికి ప్రాబిలిటీ అడుగుతుంది. అంటే 11 to 30 వరకు ఉన్నాయి కార్డ్స్ మీద నెంబర్స్. 11 to 30 మధ్యలో ఈ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఆర్ ఏంటి, 5 యొక్క మల్టిపుల్స్ ఏంటి 11 to 30 మధ్యలో 15 అండ్ 15, 20, 25, 30. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 5. ఓకేనా. మనం కార్డ్స్ బ్యాగ్లో కొన్ని కార్డ్స్ ఉన్నాయి 11 నుంచి వాటి మీద 11, 12, 13 అని 30 వరకు నెంబర్స్ వేసి ఉన్నాయి. అందులో నుంచి ఒక కార్డ్ తీస్తే అది మల్టిపుల్స్ ఆఫ్ 5 కావాలంటున్నాం. అంటే మనకు ఏంటి ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఈ n ఆఫ్ e ఈజ్ ఈక్వల్ ఎన్ని ఉన్నాయి 4. మరి n ఆఫ్ s ఎంత, బ్యాగ్లో మొత్తం ఉన్న కార్డ్స్ సంఖ్య ఎన్ని ఉన్నాయి 11 నుంచి అంటుంది కాబట్టి అంటే 20 ఉన్నట్టు. 1 to 10 లేవు కదా కాబట్టి 20. సో ప్రాబిలిటీ ఏమవుతుంది, p ఆఫ్ e ఈజ్ ఈక్వల్ 4/20. సో 4 1 4 5 దట్ ఈస్ 1/5. సింపుల్గా దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 15th ప్రాబ్లం. When 3 fair coins are tossed simultaneously, the probability that at least one head appears is. ఓకేనా. 3 కాయిన్స్ని మనము టాస్ చేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏం రావడానికి అవకాశం ఉంది అంటే 2/3. ఓకేనా. n కాయిన్స్ టాస్ చేస్తే 2/n పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇయర్ 3 కాయిన్స్ కాబట్టి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి 2/3. 2/3 మీన్స్ 8 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే HHH లేదా HHT, HTH, THH లేదా చూడండి TTT, 3 టేల్సే TTTH,
టీ ఓకేనా. చూడండి ఇవి మనకు పాసిబుల్ అవుట్కమ్స్ 8 అంటున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అంటే ద ప్రాబబిలిటీ దట్ ఎట్లీస్ట్ వన్ హెడ్ అపియర్స్ ఈజ్, ఎట్లీస్ట్ వన్ హెడ్ అపియర్స్ అంటుండు. అంటే ఇక్కడ ఓకే ఇది పాసిబుల్ అవుట్కమ్, ఫేవరబుల్ అవుట్కమ్స్లో ఇది వస్తుంది ఫేవరబుల్ అవుట్కమ్ ఇది, ఎక్సెప్ట్ ఇది ఒక్కటి తప్ప. అంటే ఇవన్నీ కూడా ఏంటి ఫేవరబుల్ అవుట్కమ్సే. సో ఎన్ ఆఫ్ ఈ ఎంత 7, ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 7, టోటల్ ఎన్ ఆఫ్ ఎస్ ఎంత 8. సో మరి ఏమవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ ఈ 7/8, దట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ అంటే 7, ఎన్ ఆఫ్ ఎస్ అంటే 8. సో 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 16th ప్రాబ్లం. ఏ బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్, 3 black and 6 white balls. A ball is selected at random from the bag. What is the probability that the selected ball is not red? రెడ్ కావద్దు, ఇది కాకుండా మనం ఒక బాల్ సెలెక్ట్ చేస్తే నాట్ రెడ్ అంటున్నాం. అంటే ఇది బ్లాక్ అయినా ఓకే, వైట్ అయినా ఓకే. ఫేవరబుల్ అవుట్కమ్స్లో ఏమొస్తుంది 3 + 6 9, డైరెక్ట్ రాసుకుందాం 9. టోటల్ పాసిబుల్ ఆ బ్యాగ్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఏంది 6 + 3 9, 9 + 6 15 అనమాట. టోటల్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ 15. సో 3 3s 3 5s. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నాట్ రెడ్ బాల్ కాకుండా ఉన్న ప్రాబిలిటీ 3/5 అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సేమ్ ఇలానే ఇలా ఇచ్చేసి నాట్ వైట్ బాల్ అనొచ్చు. నాట్ వైట్ బాల్ అన్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తాం అనుకో, అప్పుడు 9/15. నాట్ బ్లాక్ బాల్ అని అనుకో, నాట్ బ్లాక్ బాల్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నాట్ ఏ బ్లాక్ బాల్ అంటే 6 ఈ 6 రెడ్ బాల్ 6 వైట్ బాల్స్లో ఏది వచ్చినా ఓకే అనమాట. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్లో 6 + 6 12 అవుతాయి, 12/15 అనమాట. ఓకేనా. మనం మొత్తం ఎంత రాసుకోవాల్సిన అవసరం, సింపుల్గా చేస్తే సరిపోతుంది. ఓకే. నౌ 17th ప్రాబ్లం. A letter is chosen at random from the English alphabet. Find the probability that the letter chosen succeeds X. ఓకేనా. అంటే మనం చూస్ చేసిన లెటర్ అనేది X తర్వాత ఏ లెటర్ కావాలి. X తర్వాత ఏమున్నాయి YZ. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి Y, Z. అంటే ఎన్ ఆఫ్ ఈ దీని నుంచి ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2. టోటల్ ఆల్ఫాబెట్స్ అన్ని ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 26. సో మనకు ఏమవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఏమవుతుంది 2/26 అంటే 1/13. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. అంటే ఎక్స్ మనం చూస్ చేసిన లెటర్ అనేది ఎక్స్ తర్వాత కావడానికి అయ్యే లెటర్ అడిగిండు. ఎక్స్కి ముందు ఏ లెటర్ అని అనుకోండి, ఎక్స్కి ముందు ఎన్ని ఉంటాయి 23 ఉంటాయి. ఎక్స్ తర్వాత 2, ఎక్స్కి ఎక్స్ అనేది మూడోది, ఎక్స్ ముందు అంటే 23. ఒకవేళ ఎక్స్ ముందు అని అంటే అప్పుడు ప్రిసీడింగ్ ఆఫ్ ఎక్స్ అంటే 23/26 తీసుకోవాలి. ఇక్కడ సక్సీడ్స్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ తర్వాత వచ్చిన లెటర్ అనేది వైగా అయినా ఓకే, జెడ్ అయినా ఓకే. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ Y, Z. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇది 2/26 అంటే 1/13. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం 18th. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53 Sundays ఇన్ యాన్ ఆర్డినరీ ఇయర్? ఆర్డినరీ ఇయర్లో మనకి ఏముంటాయి మొత్తం 365 డేస్లో 52 వీక్స్ 1 డే ఉంటుంది. ఓకేనా. లీప్ ఇయర్లో అయితే 52 వీక్స్ 2 డేస్ కదా, 366 డేస్. ఇక్కడ ఆర్డినరీ ఇయర్లో 53 Sundays కావాలి. అంటే ఈ 1 డే కూడా మనకు సండే కావాలి. ఓకేనా. ఈ 1 డే కూడా సండే కావాలంటే ఇది ఫేవరబుల్గా 1 డేనే ఉంది. మరి టోటల్గా మనకు ఏమేమి ఉన్నాయి అంటే ఎన్ ఆఫ్ ఎస్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి సండే నుంచి మండే వీక్ డేస్ మొత్తం వస్తాయి 7 వస్తాయి. అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఏమో 7, మనకు ఫేవరబుల్ ఏమో ఎన్ ఆఫ్ ఈ ఏమో 1. ఓకేనా. కాబట్టి 53 Sundays అన్నా ఒక ఆర్డినరీ ఇయర్లో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 53 Sundays అన్నా 53 Mondays అన్నా ఈ 7 డేస్లో ఏదైనా 53 Sundays కానీ మండేస్ కానీ ట్యూస్డేస్ కానీ అంటే మనం ఏం తీసుకోవాలి 1/7. ఓకేనా. ఈ 7 డేస్ మనకు ఒకటే ఉంది ఫేవరబుల్గా.
1 కదా, కాబట్టి ఏమవుతుంది n of e ఈజ్ ఈక్వల్ 1, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 7, కాబట్టి p of e ఏమవుతుంది 1/7, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ 1/7 అనేది. ఓకేనా. నెక్స్ట్ 19th ప్రాబ్లం. 3 coins are tossed simultaneously. Find the probability of getting no tail. అంటే టేల్ అనేది ఉండదు, మొత్తం హెడ్సే ఉండాలి. అంటే హెడ్ మొత్తం మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 3 coins are tossed. మనం ఏం చెప్పుకున్నాం? n coins are tossed, then the total possible outcomes are 2 power n. Here 3 coins are tossed, so 2 power 3 possible outcomes. అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి. వాట్ ఆర్ దే అంటే హెడ్ 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 టేల్ హెడ్ టేల్ హెడ్ టేల్ హెడ్ హెడ్. నెక్స్ట్ ఇంకేం కావచ్చు? టేల్ 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 హెడ్ టేల్ హెడ్ టేల్ హెడ్ టేల్ టేల్. అంటే ఈ విధంగా మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. కానీ ఇక్కడ ఏం అడిగిండు? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నో టేల్. నో టేల్ మనకు నో టేల్ కాకుండా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఓన్లీ 1 ఫేవరబుల్ అవుట్కమ్స్. అంటే n of e ఈజ్ ఈక్వల్ 1 మనకు. సో n of s ఈజ్ ఈక్వల్ 8. p of e ఏమవుతుంది? నో టేల్ అనేది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నో టేల్ ఈజ్ 1/8 అవుతుంది. దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నో టేల్ అన్నా నో హెడ్ అన్నా 1/8. 20th ప్రాబ్లం. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 3 అన్నాడు. లెస్ దాన్ 3 అంటే 1 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1, 2. లెస్ దాన్ 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 1, 2. n of e ఏమవుతుంది? 2. అంటే ఇవన్నీ ఉన్నాయి, 2 ఉన్నాయి. n of s 6. సో p of e ఈజ్ ఈక్వల్ టు 2/6 1/3. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా. ఇక్కడ ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 3 అన్నాడు. కాబట్టి లెస్ దాన్ 3 పాసిబుల్ అవుట్కమ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి? 1, 2. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 2. పాసిబుల్ అవుట్కమ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 6. అంటే 2/6 అంటే 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఈ క్వశ్చన్స్ ఇంకా ఈ విధంగా అడగవచ్చు. అంటే ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 3 అనొచ్చు. గ్రేటర్ దాన్ 3 అంటే ఏంది? పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో మొత్తం 6. మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమిటి గ్రేటర్ దాన్ 3కి? అంటే 4 అయినా పర్వాలేదు, 5 అయినా పర్వాలేదు, 6 అయినా పర్వాలేదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకోండి 3 కూడా వస్తుంది. ఓకేనా. సో మరి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్ని మనము ఈ క్వశ్చన్ తోటే మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఇంకా నెక్స్ట్ ఇంకేమనొచ్చు? ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 5 అనొచ్చు. లెస్ దాన్ 5 అన్నప్పుడు ఏమవుతుంది? పాసిబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 వస్తాయి. అప్పుడు లెస్ దాన్ 5 అంటే 1, 2, 3, 4. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. అంటే అప్పుడు 4/6 అవుతుంది. ఓకేనా. మరి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ ప్రైమ్ అని అనుకోండి. ఈవెన్ ప్రైమ్ అంటే ఇక్కడ 1 to 6 మనకు ఓన్లీ 1 నెంబర్, దట్ ఈస్ 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ ప్రైమ్ అంటే మనకు 1/6 వస్తుంది. ఇట్లా మనం ఈ ఒకే క్వశ్చన్ తోటి మనము డిఫరెంట్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.